పశ్చిమాసియాలో తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి రెడీ అయ్యాయి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. ఇక పశ్చిమ ఇరాన్లో మొదలైన యుద్ధ విన్యాసాలు. మంగళవారం వరకు ఈ మిలిటరీ డ్రిల్ కొనసాగే అవకాశం ఉంది. ఇజ్రాయిల్ పై ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న ఒక వార్తలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. మరోవైపు గాజాలో ఇంకా కూడా మరణ మృదంగం ఆగలేదు. స్కూల్పై ఇజ్రాయిల్ చేసినటువంటి దాడిలో 100కు పైగా మృతదేహాలు అక్కడ చనిపోవడం జరిగింది. 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఇక ఛిద్రమైన శరీర భాగాలతో ఆ స్కూల్ ఆవరణం మొత్తం కూడా నిండిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయిల్. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్టోబర్ నుంచి 3వసారి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తుంది ఇజ్రాయిల్. సో ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడి గురించి రోజుకో వార్త మనం చూస్తూనే ఉన్నాం. ఏ క్షణం ఏ వైపు నుంచి ఏ మిసైల్ వచ్చి దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంకా కూడా అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనబడుతోంది. ఏ క్షణమైనా కూడా యుద్ధానికి రెడీ అంటోంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. ఇక పశ్చిమ ఇరాన్లో మొదలైంది యుద్ధ విన్యాసాలు. ఏ క్షణమైనా కూడా ఇజ్రాయిల్ పై దాడి దిగడం ఖాయంగా ఇరాన్ చెబుతోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడికి సంబంధించిన వార్తలు మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. సో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతూనే ఉన్నారు. ముఖ్యంగా గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్ దాడి చేయడం లాంటి చూస్తున్నాం మనం. ఒక స్కూల్ పై దాడి చేసిన విషయంలో స్కూల్లో ఉన్నటువంటి సుమారుగా 100 మంది విద్యార్థులు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా వారి శరీర భాగాలు పడిపోయి మృతి చెందారు. సో ఈ రకంగా ఒక యుద్ధ బీభత్సం జరుగుతోంది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి 3 ప్రముఖ వ్యక్తుల్ని ఇజ్రాయిల్ దాడి చేసి చంపేసింది. అయితే ఈ కక్షపూరితమైనటువంటి దాడి కారణంగా ప్రతిదాడి చేయవలసిందిగా ఇరాన్ నిర్ణయించుకుంది. అందుకే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే పశ్చిమ ఇరాన్లో అక్కడ యుద్ధ విన్యాసాలు మొదలయ్యాయి. వారు డ్రిల్ చేస్తున్నారు. సుమారుగా మంగళవారం వరకు డ్రిల్ కొనసాగే అవకాశం ఉంది. ఏ క్షణమైనా కూడా సమయం చూసి అదును చూసి ఇజ్రాయిల్ పై దాడికి దిగే అవకాశం కనబడుతోంది. అయితే ఇజ్రాయిల్కి సంపూర్ణంగా టెక్నాలజీ విషయంలో, యుద్ధ విమానాల విషయంలో, మిసైల్స్ విషయంలో కూడా అమెరికా సంపూర్ణ మద్దతునిస్తోంది. అమెరికా సహకారంతో ఇజ్రాయిల్ సంపుష్టిగా అన్ని రకాల ఆయుధాలను సిద్ధం చేసుకుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ ఇతర దేశాల మద్దతును కూడగడుతోంది. కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అమెరికా లాంటి అత్యుత్తమైనటువంటి ప్రథమ దేశానికి సంబంధించినటువంటి ఆర్థికంగా అన్ని రకాలుగా ముందంజున్నటువంటి అగ్రగామి దేశంగా అమెరికాకి ఢీకొని వెళ్ళడం, ఇజ్రాయిల్కి సపోర్ట్గా అమెరికా నిలుస్తుంది. కాబట్టి అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది సాహసోపేతమైన చర్యగా భావించే ఏ దేశాలు కూడా ముందుకు రావడం లేదు. అయితే ఇజ్రాయిల్కి అమెరికా సపోర్ట్ ఉన్న కారణంగా ఇరాన్ లాంటి దేశానికి కొంత అమెరికా శత్రు దేశాలుగా భావించేటువంటి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇతర పాకిస్తాన్ లాంటి దేశాలు కావచ్చు, ఇవి కనుక మద్దతుగా వెళితే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించినటువంటి 2 దేశాల మధ్య యుద్ధం ఏకంగా ప్రపంచ యుద్ధం 3గా అంటే వరల్డ్ వార్ 3గా మారే అవకాశం కూడా ఉందనేది కొంతమంది విశ్లేషకులు, ప్రపంచ మేధావులకు సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడుల విషయంలో సామాన్య ప్రజానికం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడిలో ఎంతో మంది ఇప్పటికే మృతి చెందారు. ఇంకా కూడా రోజుకి కొన్ని వందల సంఖ్యలో మృతదేహాలు అక్కడ కనబడుతున్నాయి. చెల్లా చెదురుగా వారి శరీర భాగాలన్నీ కూడా తునాతునకలైపోతున్నారు దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మీరు చూస్తే కనుక ఇక్కడ మిసైల్స్ పడుతున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ మిసైల్ దాడి, ఏ బాంబు దాడి తమపై జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో గాజా ప్రజానికం ప్రాణాల చేతిలో పెట్టుకొని ఉక్కిరి బిక్కిరి అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రాణాల చేతిలో పెట్టుకొని బతుకుతున్నప్పటికీ వారందరిపైన కూడా ఏ క్షణమైనా దాడి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గంటకి మృతదేహాలు కొత్తగా వెలికి తీస్తున్నారు. అయితే కొంత అక్కడ ఆ మృతదేహాలను వెలికి తీసే పని చేస్తున్నప్పటికీ రక్షణ సిబ్బంది అక్కడ ఆ చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఏ శిథిలం మీద టచ్ చేసినా, ఏ శిథిలం కింద చూసినా కూడా కొన్ని 10ల సంఖ్యలోనే అక్కడ మృతదేహాలు కనబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో చాలా మంది అక్కడ నుంచి వలస వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ ఫస్ట్ బాక్స్లో అక్కడ ఆ బీభత్సమైనటువంటి ఆ దాడికి, ఆ మరణ కాండకి భరించలేక వారంతా కూడా ఇతర ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. వలస వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తే కనుక డెఫినెట్గా ఇబ్బందికరంగా ఉంది. చుట్టూ మొత్తం కూడా బిల్డింగులు కూలిపోయాయి. అక్కడ మొత్తం కూడా శిథిలాలు కింద పడి ఉన్నాయి. ఆ శిథిలాల మధ్యలోంచి
కడుపు చేతిలో పట్టుకొని పొట్ట చేతిలో పట్టుకొని అంతా కూడా ఇతర ప్రాంతాలకి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటికి వెళ్తున్నారు. సో ఈ దృశ్యాలు మనం గాజాలో చూస్తున్నాం. అయితే ఇజ్రాయెల్ తన దాడిని మాత్రం ఆపడం లేదు. చాలా వరకు పాలస్తీనా అధ్యక్షుడు మొరపెట్టుకున్న ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి వారంతా కూడా దాడిని ఆపుకోవాలి, అమెరికా కూడా ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిపివేయాలంటూ కూడా పలు దేశాల ప్రతినిధులు వారు మొరపెట్టుకున్న హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇజ్రాయెల్ మాత్రం తన దాడిని ఆపడం లేదు. ఇంతకింతకు రెట్టింపుగా దాడి చేస్తూనే ఉంది. ఇక ఇరాన్లో ప్రస్తుతం పశ్చిమ ఇరాన్లో ఆర్మీకి సంబంధించిన డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా కూడా ఇజ్రాయెల్పై దాడి జరిగే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ మధ్య దాడి బీభత్సం కేవలం అక్కడితో ఆగేలా కనిపించడం లేదంటూ కూడా కొంతమంది వాదన వినిపిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఇన్వాల్వ్మెంట్ కారణంగా అమెరికా శత్రు దేశాలు కూడా ఇరాన్ గనక సపోర్ట్ ఇస్తే అది ప్రపంచ యుద్ధానికే తలదీసే అవకాశం ఉంది. అక్కడ ప్రపంచ యుద్ధానికే బీజం పడే అవకాశం ఉంటే కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది, దీన్ని ఏ రకంగా అదుపులోకి తీసుకురాబోతున్నారు. ఇరాన్ దేశం ఇజ్రాయెల్పై ఆల్రెడీ అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్పై దాడి చేసి ఇజ్రాయెల్పై నెగ్గే అవకాశం ఉంటుందా, అసలు ఏ స్థాయిలో అక్కడ యుద్ధం జరగబోతోంది అనేది మాత్రం మనం చూడబోతున్నాం. మరొక 2 రోజుల్లో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ మాక్ డ్రిల్ జరుగుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాక్ డ్రిల్ వహిస్తున్నారు. ఏ క్షణమైనా కూడా దాడి